హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, రీసెంట్గా మా మమ్మీ ఆన్లైన్లో కొన్ని పాట్స్ పర్చేస్ చేశారు. సో వాటి కోసం కొన్ని మొక్కలు తీసుకుందామని ఈరోజు ప్లాంట్ నర్సరీకి వెళ్ళాము. అక్కడంతా ఎలా ఉంది అండ్ ఎలాంటి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో ఈ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ యుల్ రిసీవ్ ఆల్ నోటిఫికేషన్స్. ఈ నర్సరీలో లిటరలీ చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతాయి. ఐ థింక్ ఇది ఒక ఆక్వాటిక్ ప్లాంట్ అనుకుంటా, కైండ్ ఆఫ్ వాటర్ రోజ్లా ఉంది. నేను నార్మల్గా ప్రైస్ ఎంత ఉంటుంది అని అడిగాను. ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క ఫ్లవర్ 50 రూపీస్ అని చెప్పారు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి అది 50 రూపీస్ ఉంటుందో లేదో అని. అండ్ ఈ ప్లాంట్ చూడటానికి చాలా బాగుంది. అసలు అన్ని చిన్న చిన్ని ప్లాంట్స్, ఒక్కొక్కటి 1 and 1.5 feet ఉంటాయేమో ఇక్కడ. కానీ అప్పుడే అన్నిటికీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకు కూడా ప్లాంట్స్ని గ్రో చేయడం అంటే చాలా ఇష్టం. కానీ రొటీన్గా గ్రో చేసే ప్లాంట్స్ కాకుండా రోజ్ అండ్ జాస్మిన్ లాంటివి కాకుండా సక్యులెన్స్, ఇండోర్ ప్లాంట్స్ ఆక్సిజన్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని గ్రో చేయడం అంటే నాకు చాలా ఇష్టం. బట్ యూఎస్లో ఉంటే మాత్రం ఇండియన్ ప్లాంట్ వెరైటీస్ అన్నిటినీ చాలా బాగా మిస్ అవుతాను. ఎందుకంటే ఇవి అక్కడ మోస్ట్లీ కనిపించవు. కొన్ని వెరైటీస్ ఉంటాయి బట్ అన్నీ కాదు. కానీ ప్రజెంట్ అయితే ఆ స్కోప్ లేదు కాబట్టి ఇఫ్ పాసిబుల్ ఫ్యూచర్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఫ్రూట్స్ ఎంతమందికి తెలుసు? వీటిని వాక్కాయలు అంటారంట. మోస్ట్లీ పప్పులో వేస్తారు అని మా మమ్మీ చెప్పారు. బట్ నేను ఆ పేరు విన్నాను కానీ మా ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇలా కొంచెం రెడ్ కలర్లోకి వస్తే అవి రెడీ టు ప్రిక్ అని అర్థం అంట. సో ఇక్కడ వచ్చేసి మా బ్రదర్ వాళ్ళు ఒక జాక్ ఫ్రూట్ మొక్క తీసుకుందాము అనుకుంటున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ వాటిలో ఒక 2 పిక్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు. బట్ నేను నార్మల్గా ఎలా ఉంది అని చూస్తున్నాను. సో నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఇండియా వచ్చేటప్పటికి వీటికి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది అని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. యాక్చువల్లీ 2 జాక్ ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకున్నారు మా బ్రదర్ అండ్ మామయ్య వాళ్ళు. వాటిని ఫైనల్ చేద్దాం అనుకున్నారు. కానీ తర్వాత బోత్ ద ప్లాంట్స్ సేమ్ ఉన్నాయి అని ఒక జాక్ ఫ్రూట్ని రిటర్న్ ఇచ్చేసి బీట్రూట్ గువావాని తీసుకున్నారు. అది నేను వీడియో లాస్ట్లో అటాచ్ చేశాను చూడండి. అండ్ ఆల్సో ఇక్కడే చాలా సెరామిక్ ప్లాంటర్స్ కలెక్షన్ ఉంది. బట్ ఎలాగో ఉన్నాయి కదా అని ఇవేం తీసుకోలేదు. మన ఇంట్లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నా కూడా మన మమ్మీస్కి మళ్ళీ రోజ్ ప్లాంట్సే కావాలంటారు కదా. సో మా మమ్మీ కూడా అంతే. సో ఇంకా ఇక్కడ ఒక 2 రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాము. ఐ డోంట్ రిమెంబర్ 2 or 3 అని, బట్ 2 అయితే ఖచ్చితంగా తీసుకున్నామని గుర్తుంది. ఒక రెడ్ అండ్ ఒక ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్. తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళు వేరే ప్లాంట్స్ చూస్తూ ఉన్నారు. బట్ సడన్గా నాకు ఈ ప్లాంట్ కనిపించింది. మీకు ఈ ప్లాంట్ గుర్తుందా? మనం ఇది చిన్నప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్స్లో చూసాము. టచ్ మీ నాట్ ప్లాంట్. నర్సరీలో వీటిని సేల్ చేయడం నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే అస్సలు తెలీదు వీటిని కూడా సేల్ చేస్తారని. చిన్నప్పుడు పిచ్చి మొక్కలు అనుకునేదాన్ని. సో నేను మా బ్రదర్ కలిసి కాసేపు అలా టచ్ చేస్తూ ఉన్నాం వాటిని. ఆ తర్వాత మా మమ్మీకి ఈ సక్యులెన్స్లో రెడ్ కలర్ది బాగా నచ్చిందంట. బట్ అవి డైలీ మెయింటెనెన్స్ లేకపోతే ఈజీగా చనిపోతాయి అనిపించింది. వాటర్ ఏం ఎక్కువ అవసరం లేదు. బట్ ఐ డోంట్ నో, లాస్ట్ టైం మా ఇంట్లో ఉన్న ఒక సక్యులెంట్ అలానే చనిపోయింది. అందుకే ఇంక అది తీసుకోలేదు. సో ఇంతకు ముందు చెప్పాను కదా నేను బీట్రూట్ గువావా అని, అదే ఈ ప్లాంట్. సో ఈ రోసెస్ కూడా 3 ప్లాంట్స్ తీసుకున్నాము. 2 అని చెప్పాను కదా, కాదు. సో ఇంకంతే ఈ వీడియోకి. మీకేమైనా వ్లాగ్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్లీ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ నర్సరీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.